ఈరోజు మన మొబైల్ కోసం మంచి పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్ అంటే దాని యూజెస్ ఏంటో మీకు కూడా తెలుసు. ఎంత ఎమర్జెన్సీ టైంలో మనం ఫుడ్ డెలివరీ స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళకి కానీ, మళ్ళీ ఇంకోటి మన ఇంట్లో ఎమర్జెన్సీ టైంలో కరెంట్ పోయినా ఎప్పుడు యూజ్ అయ్యేది మనకు ఒక్కటే. మొబైల్‌లో ఎక్కడ బయట ఉన్నప్పుడు మనకు వీలు కాదు కాబట్టి పవర్ బ్యాంకులు కొనుక్కుంటాం. అటువంటి పవర్ బ్యాంకులు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. కానీ అవి తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, అరే! ఈ పవర్ బ్యాంక్ ఉంటే మనం ఒక దగ్గర దగ్గర ఒక 4 మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఒక 4 సార్లు మన మొబైల్ ఫుల్ అయిపోతదని మనం అనుకుంటాం. కానీ అది ఏమైపోతదంటే, ఒక్కసారి మన మొబైల్ ఫుల్ కాంగానే మొబైల్ ఛార్జింగ్ ఫుల్ కాంగానే అది గిన డౌన్ అయిపోతది. అంటే ఇంకొక 20, 30% ఎక్కువొస్తుండొచ్చు. అట్లాంటి పవర్ బ్యాంకులు నేను చాలా కొనుక్కొని వేస్ట్ అయిపోయినాయి నా డబ్బులు. చాలా అంటే చాలా పవర్ బ్యాంకులు యూజ్ చేశా. ఎందుకంటే నాది మార్కెట్ ఫీల్డ్ కాబట్టి నేను పవర్ బ్యాంక్ లేకపోతే నాకు నడవదు. అంటే ఒకప్పుడు అంటే కప్ప ఛార్జింగ్ గడ్డలుండే అవి నడిచిపోయినాయి. బ్యాటరీ పెట్టుతుంటే మేము. కానీ ఇప్పుడైతే పవర్ బ్యాంకులు వచ్చినాయి కాబట్టి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అందుకే ఒక మంచి పవర్ బ్యాంక్ తీసుకొనొచ్చాను. ఈ పవర్ బ్యాంక్ గురించి మొత్తం తెలుసుకుందాం. కాకపోతే మనది కొత్త ఛానల్. మన వీడియోస్ అందరూ చాలామంది చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి జెన్యూన్ వీడియోస్ మరిన్ని జెన్యూన్ అంటే నేను చేసేటివన్నీ ఏం ప్రమోషన్ కాదు, ఏది కాదు. కాకపోతే మీకు యూజ్‌ఫుల్ అయితుందని, మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే నేను చేస్తున్నా. మీకు యూజ్‌ఫుల్ కాని వీడియోలు అస్సలు చేస్తలేను. ప్లీజ్ మన కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇటువంటి జెన్యూన్ కంటెంట్ కోసం, రియల్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇది నాకు దీని స్పెల్లింగ్ కరెక్ట్ అంబేరియన్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ. మనకు ఇక్కడ యూఎస్‌బి కేబుల్ ఇచ్చిండు. సి టు సి, సి పిన్ టు సి పిన్. నేనైతే మాక్సిమం ఈ స్ ఈ సి పిన్ సి టు సియే కనెక్ట్ చేసుకుంటా. దీనికి సి పిన్ కనెక్ట్ చేసి నా మొబైల్ గిన సి కేబుల్ కాబట్టి సి టు సి. ఇంకోటి యూఎస్‌బి కేబుల్ ఇచ్చిండు. యూఎస్‌బి టైప్ ఇచ్చిండు. దీనికి ఏ పిన్ సెట్ అవుతుంది మీ మొబైల్‌కి ఆ పిన్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతది. ఈ ఛార్జింగ్ అంటే మనకు సి కేబుల్ గడ్డ ఉంటది కదా! మొబైల్‌ది ఛార్జింగ్ గడ్డ. సి పిన్ వస్తది. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను దీన్ని నైటు పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తా. మార్నింగ్ లేచే టైంకి ఇగ చూడండి, ఇగ అంటే 4 వచ్చినాయి. నేను ఆల్రెడీ కొంచెం ఒక పాయింట్ వాడేసా. 4 వచ్చినాయి. ఇప్పుడు మనకు 3 లైట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3 మొత్తం 4 లైట్స్ ఉంటాయి. అంటే మినిమమ్ ఇది 4 మొబైల్ దాకా మీకు జెన్యూన్‌గా చెప్తున్నాను. ఒక 3-4 మొబైల్ ఫుల్ అయితే కంపల్సరీ చేస్తది. ఇది మన దగ్గర ఉంటే మనకు కొంచెం రిలీఫ్ ఉంటాం. అంటే మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోతుంది. మనకు ఇప్పుడంటే మనకు మొబైల్‌లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చిర్రు. ఒకప్పుడైతే మనకెంత 3,000, 4,000. చాలా అంటే చాలా రోజుల నుంచి వెతుకుతున్న పవర్ బ్యాంక్. మంచి పవర్ బ్యాంక్ ఇక్కడ. మంచి ప మంచి పవర్ బ్యాంకు లో బడ్జెట్‌లో, అంటే మన బడ్జెట్‌లో అంత రిచ్ కాదు. మన బడ్జెట్‌లో ఎక్కడ దొరుకుతుందా అని అయితే మొన్న ఫ్లిప్‌కార్ట్‌లో చూసా ఇది. అంబేరియన్ పవర్ బ్యాంకు 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ. మంచి వర్త్ పైసలకు. ఇది నేను తీసుకున్నప్పుడు రూ. 1,500 ఉంది. రూ. 1,500కి తీసుకున్నా. ఇక డెలివరీ ఛార్జ్ అవి ఒక షిప్పింగ్ ఛార్జ్ ఓ రూ. 50 తీసుకోండి. 1,550 పడ్డది మొత్తం టోటలీ. కానీ చాలా అంటే చాలా పడుతుంది. మళ్ళా ఇది ఒకటి కొంచెం ఏందంటే బరువు ఎక్కువుంటుంది. బరువు ఎక్కువుంటుంది. ఇది ఒక పావు కేజీ పైనే ఉంటుంది దగ్గర దగ్గర. కానీ ఇందులో కలర్స్ ఉన్నాయి. బ్లాక్, పర్పుల్, ఆరెంజ్, ఇంకో సమ్ కలర్ ఏదో ఉంది. నాకైతే ఈ పర్పుల్ కలర్ బాగా అనిపించింది. పర్పుల్ కలర్ తెప్పించుకున్నా. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు. చూడండి, పవర్ ఆన్ ఆఫ్. ఈ సి కేబుల్ వైర్ ఈడ ఒక బటన్ ఉంటుంది. దానికి అటాచ్ చేస్తాను. నేనేమనుకున్నా అంటే ఇది పట్టుకోనికి తాడు లెక్క అనుకున్నా. మా భార్య తీసి చూస్తే అప్పుడు అర్థమైంది దీనికి సి కేబుల్ వైర్ ఇచ్చారని. చాలా అంటే చాలా బాగుంది. మనీకి వర్త్. మీరు పెట్టిన డబ్బులు అయితే నష్టపోరు. నేనైతే
దీన్ని యూజ్ చేయబట్టి ఒక 2 మంత్స్ అబోవ్ అవుతుంది. నేను దీన్ని యూజ్ చేయబట్టి 2 మంత్స్ అబోవ్ అవుతుంది. నేను వాడి చూసా, నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే నేను ఏదో ఫేక్ చెప్తలే. ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు. నేను ఏదో దీన్ని ప్రమోట్ చేస్తలేను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఏ విధంగానైనా హెల్ప్ చేయాలని కొంతవరకైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. అలాగే ఇటువంటి మంచి కంటెంట్ల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మీకు రియల్ కంటెంట్, మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి.